ఓకే. కోటేశ్వర గారు మీరు చెప్పండి. వేసవి సీజన్‌లో 60 రోజులు పనులు నిలిపివేస్తే, ఆ కాలంలో పల్లె కూలి పొట్ట ఎలా నింపుకోవాలంటారు? ఇప్పుడు ఈ పథకాన్ని చట్టంగా ఉన్నటువంటి దాన్ని పథకంగా మార్చడం అంటే దీన్ని ఎత్తేసేటువంటి దానికి మొదటి స్టెప్ ఇది. హ్మ్. ఈ పథకాన్ని ఎత్తేయడానికి మొదటి స్టెప్. రెండోది, ఇది పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా రెండో పని ఏమిటంటే రాష్ట్రాల మీద 40% భారం మోపడం అనేటువంటిది రెండో స్టెప్. ఉదాహరణకు ఒక 2000 తెలంగాణలో 2340 కోట్ల రూపాయలతోటి పనులు జరుగుతున్నాయి. ఆ 2340 కోట్లలో ఒక 1000 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ అనుకుంటే 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. మిగిలిన మొత్తం కేంద్రం ఇస్తుంది. హ్మ్. వేతనాల రూపంలో ఉండేటువంటి 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు రెండింటినీ కలిపి 60-40 అంటే 2000 కోట్లకు గాను 800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది. 250 కోట్ల నుంచి 800 కోట్లు భారం పడుతుంది. అందుకని మరి ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రాల మీద ఇటువంటి భారం మోపితే, హ్మ్. అందులోనూ ఇదేమి కంపల్సరీ కాకుండా ఒక స్కీమ్ లాగా దీన్ని కనుక పెడితే ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. రెండోది, జనాన్ని ఆకర్షించడానికి, తప్పుదారి పట్టించడానికి 100 రోజులు అని చెప్పి ఉన్నటువంటి దాన్ని 125 రోజులకు పెంచుతున్నామని చెప్తున్నారు. హ్మ్. కానీ ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతున్నాయి? 40 నుంచి 50 రోజుల మధ్య పని దొరుకుతాం. జాబ్ కార్డ్ హోల్డర్స్ అందరికీ పని జరుగుతూ ఉందా? లేదా గుర్తించినటువంటి వాళ్ళందరికీ దొరుకుతుందా అంటే అందరికీ దొరకట్లేదు. హ్మ్. మరి ఒకవేళ వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా పథకంలో మార్పులు, మరి వెంకటరెడ్డి గారు చెప్పిన పద్ధతుల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. స్కీమును ఎగ్గొట్టడానికి, పని ఎగ్గొట్టడానికి, కేంద్రం డబ్బులు ఎగ్గొట్టడానికి చేసినటువంటిది తప్ప మరొక ప్రత్యామ్నాయంగా పని పద్ధతుల్లో మార్పు గురించి ఏమైనా ప్రతిపాదించారా అంటే ఇంతవరకు ఆ వివరాలు ఏమీ లేవు. కొత్తగా వచ్చేటువంటి వివరాలు కూడా లేవు. దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు లోక్సభలో, బిల్లుని పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. దాని ప్రకారం చూసినప్పుడు గాంధీ పేరుని ఎందుకు తొలగించాలి? అవసరం ఏముంది? ఇప్పుడు గాంధీ గారు వచ్చి ఏమన్నా రాజకీయ ఓట్లు అడుగుతున్నారా? లేకపోతే ఏమన్నా ఇంకోటి అడుగుతున్నారా? పోనీ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ మహాత్మా గాంధీ పేరుతో ఏం ఓట్లు అడగట్లేదు కదా. జవహర్లాల్ నెహ్రూ పేరుతో కూడా ఓట్లు అడగట్లేదు కదా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. యెస్. ఎందుకని ఒక జాతిపిత పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని హ్మ్. తీసేయడం అంటే జాతిపితని అవమానించడం. మేము గౌరవిస్తున్నామని చెప్పేసి మరి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్తున్నారు. ఇదే గౌరవం అంటే? రేపు కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మను కూడా తీసేస్తారు. ఎందుకంటే ఎప్పుడో పెట్టుకున్నాము, వెంకటరెడ్డి గారి తర్కం ప్రకారం చూస్తే ఎప్పుడో మనం ఆ బొమ్మ వేసుకున్నాము, ఇంకా బొమ్మ అవసరమా అని చెప్పేసి రేపు తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది, కేంద్రంలో బలం ఉంది, గుడ్డిగా సమర్థించేటువంటి వాళ్ళు ఉన్నారు. రేపు ఆ నిర్ణయం కూడా చేస్తారు. అందులో ఆశ్చర్యం ఉంది. ఇవాళ పథకానికే దీనికే తీసేసినటువంటి వాళ్ళు హ్మ్. దాన్ని ఎట్లా కంటిన్యూ చేస్తారు? అందుకని ఇది పూర్తిగా రాష్ట్రాల మీద పెట్టి మెల్లగా ఎత్తేసేటువంటి కార్యక్రమంలో ఇది ఒక భాగం. ఇది అంతకు మించి ఏమి లేదు. గడిచినటువంటి 3 సంవత్సరాల్లో చూస్తే దానికి ఇచ్చినటువంటి నిధులకి కోతబడింది. మామూలుగా ప్రతి ఏటా ద్రవ్యోల్బణం ప్రకారం అయినా కానీ స్కీమ్కి కేటాయింపులు పెరగాలి, కానీ దీనికి తగ్గించారు. అందుకని ఇది ఏమాత్రము కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్య ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇది కూడా పేదల మీద దాడి. రెండోది, ముమ్మరంగా ఉన్నటువంటి పని రోజుల్లో మినహాయింపు ఇవ్వాలంటున్నారు. నేనేమంటున్నానంటే పని రోజులు ముమ్మరంగా ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చే 250 రూపాయలు లేదా 300 రూపాయలకో గ్రామీణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అంత తక్కువకి వచ్చి మాకు ఈ పని వద్దు, ఆ పనే చేస్తాం అని చెప్పేసినటువంటి అమాయకులు ఎవరు లేరు. అంతకంటే ఎక్కువ వస్తుంది. అవును. పని ముమ్మరంగా ఉన్నటువంటి రోజుల్లో పురుషులకు కానీ స్త్రీలకు కానీ అవును. అంతకంటే ఎక్కువ వస్తుంది. అందుకని యెస్. అప్పుడు అప్పుడు మినహాయింపు అనేటువంటిది అది ఒక
సాకుల్లో అదొక సాకు, అంతకుమించి వేరే ఏం లేదనేది నా అభిప్రాయం. అందుకని దీన్ని నిర్వీర్యం చేయడానికి వేసినటువంటి ఒక మాస్టర్ ప్లాన్. దీని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి తగినటువంటి రాజకీయ మూల్యాన్ని బీజేపీ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఓకే, వెంకటస్వామి గారు, మీరు చెప్పండి సార్.